సర్వం పాపం తీర అంతమే వారు కొంచెం అనారోగ్యంగా స్థానం సార్ भोगैः पर्येति बाहुञ्जाया हेतिं परिबाधमानः हस्तभ्यो विश्वा वयनानि विद्वान् पुमां पुमागुं संपरिपातु विश्वदः ध्रुवं दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्याधानेति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमानायुस्तेजो दधाति ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति। ज्ञान सरस्वती देवालयस्य पुनर्निर्माण प्रारंभ मुहूर्तस्तु मुहूर्तोऽस्तु। लोकाः समस्ता सुखिनो भवन्तु। ఎన్నో ఏళ్ల కళ ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యుల గారి చేతుల మీదుగా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి మహర్దశ పట్టింది. మొత్తం ప్రపంచంలో అందరికీ కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానం ఇచ్చే తల్లి మన తెలంగాణ రాష్ట్రంలో మన నిర్మల్ జిల్లాలో ఉండడం మనందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి మేము అందరూ చాలా మంది ప్రజాప్రతినిధులు అందరూ శ్రమిస్తూ ఉన్నారు ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలని. అమ్మవారు వారి కుమారుడి రూపంలో ముఖ్యమంత్రి వారిని ఎంచుకొని వారి చేతుల మీదుగా ఈ రోజు ఈ భూపూజ శంకుస్థాపన జరిగిస్తా ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, సహచర మంత్రివర్గం అంతా కూడా, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు, మొత్తం సహచర మంత్రివర్గము అందరికీ దేవస్థానం తరపున, దేవాదాయ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగదంబ విశ్వపాలిని మాతాకి, సరస్వతి మాతాకి.
రావాలి. కొంచెం ఎమ్మెల్యే సార్ ఒక్క అడిగే ఎక్కేసుకోవాలి మంచి. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకున్నారు. తరువాత 225 కోట్ల రూపాయలతో ఆలయానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సుమిత్ర, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్ర అభివృద్ధికి ఇప్పుడే భూమి పూజ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మా మంత్రులు అమ్మవారికి సంబంధించిన క్షేత్రానికి సంబంధించిన డెవలప్మెంట్ వాటిపైన ఇప్పటికే భూమి పూజ చేశారు. సో మొన్న 2 రోజుల పాటు ఈ అమ్మవారి క్షేత్రానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై పూర్తిగా చర్చలు జరిగాయి. గత ప్రభుత్వం కూడా అమ్మవారి క్షేత్రాన్ని కొంత అభివృద్ధి చేద్దామని ఒక మాస్టర్ ప్లాన్ ని తయారు చేశారు. అప్పుడు శారదా పీఠానికి సంబంధించిన అక్కడ ఉన్న స్థపతులు కానీ అక్కడ శారదా పీఠాధిపతులకు సంబంధించిన వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఒక మాస్టర్ ప్లాన్ తయారైంది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం కొంత మార్పులు చేర్పులు చేస్తూ మరోసారి ఒక మాస్టర్ ప్లాన్ ని రెడీ చేసి దానికి అనుగుణంగా భూమి పూజ జరిగింది. సో మొత్తం 225 కోట్ల అంచనా ఉంది అమ్మవారి క్షేత్రానికి సంబంధించి. సో ఇప్పుడున్న ప్రాకారము క్షేత్రం ఏదైతే ఉందో అమ్మవారి టెంపుల్ తో పాటు సరౌండింగ్ ఉన్న గోపురాలు ప్రాకారం అంతా కూడా కొంత డబుల్ అయ్యేట విధంగా అంటే రెట్టింపు స్పేస్ లో నిర్మాణం జరగబోతుంది. స్పేస్ అనేది కొంత పెంచబోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయం చాలా కంజెస్టెడ్ గా ఉంది. అమ్మవారి క్షేత్రానికి దినదినం భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. చిన్నారులకు చాలా పెద్ద మొత్తంలో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. పుష్కరాల టైంలో కానీ మిగతా పుణ్యస్నానాలు ఆచరించేందుకు కూడా భక్తులు చాలా పెద్ద మొత్తంలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రానికి చేరుకుంటున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకు సంబంధించిన భక్తులు రెగ్యులర్ గా అమ్మవారి క్షేత్రానికి వస్తారు. సో అందుకే ఇప్పుడు నార్త్ ఇండియాకి సంబంధించి కూడా చాలా మంది ఈ ప్రాంతానికి వస్తారు. వ్యాస మహర్షి తన చేతులతో ఇసుక ద్వారా నిర్మించిన అమ్మవారి విగ్రహం అది. సో చాలా ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది పిల్లలకన్నది పేదోడి నుంచి కోటీశ్వరు వరకు అందరూ భావిస్తారు. కాబట్టి ఇక్కడే అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు చేయిస్తారు. సో గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక అంశంలో దాటవేట ధోరణి నడిచింది. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తిగా ఆలయాన్ని పునర్నిర్మించాలన్న ఒక దృఢ సంకల్పంతో కనిపిస్తోంది. దానికి దానికి నిదర్శనమే సీఎంతో పాటు మంత్రులు చేసిన భూమి పూజ. సో ఇదంతా కూడా గోపురాలు, రాజగోపురాలు కూడా ప్రస్తుతం అన్ని చిన్నవిగా ఉన్నాయి.
ఇప్పుడు కొత్తగా నిర్మించే గోపురాలు రాజగోపురం 9 అంతస్తులు, మిగతా 3 గోపురాలన్నీ కూడా 7 అంతస్తుల చొప్పున నిర్మాణం జరగబోతోంది. అమ్మవారి ఆలయం చుట్టూ కూడా మొత్తం మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు కానీ మిగతా ఉత్సవాలు జరిగే టైంలో 33 అడుగుల వెడల్పుతో ఇవన్నీ నిర్మించబోతున్నారు. భక్తులకు సంబంధించిన వెయిటింగ్ హాల్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ లో టాయిలెట్స్, ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే బాసర క్షేత్రంలో చూసాం వసంత పంచమి నవరాత్రి ఉత్సవాల టైంలో చిన్నపిల్లలతో పేరెంట్స్ చాలా మంది క్యూ లైన్ లో ఉంటారు, కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉండవు, నీళ్లు పాలు కానీ లాంటివి అందించే వాళ్ళు కూడా ఉండరు, చిన్నపిల్లల ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి. సో అలాంటి ఇబ్బందులు ఫ్యూచర్ లో రాకుండా భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని కొంత క్యూ లైన్లని, వెయిటింగ్ హాల్స్ కానీ, అక్షరాభ్యాస మండపాలు, దాంతోపాటు ఒక ఆసుపత్రికి సంబంధించి కూడా నిర్మాణం చేయబోతున్నారు. అక్కడ భక్తులు వేరే ప్రాంతాల నుంచి వస్తారు, ప్లస్ బాసర గోదావరి ప్రాంతంలో కొంత ప్రమాదాలు కూడా అప్పుడు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి తక్షణ వైద్యం అందేలా అమ్మవారి క్షేత్రంలోనే ఒక ఆసుపత్రిని కూడా నిర్మించేలాగా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో అన్నదాన కార్యక్రమం అమ్మవారి క్షేత్రంలో మధ్యాహ్నం సమయంలో మాత్రమే అన్నదానం జరుగుతుంది. అక్కడ కూడా ఒక 100 మంది కూర్చుంటే చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. సో అన్నదాన క్షేత్రాన్ని కూడా కొంత పెద్దగా చేసే కార్యక్రమం ఉంది. దాంతోపాటు లడ్డూ కౌంటర్ లో చాలా కంజెస్టెడ్, ఒకటే చిన్న లైన్ లో లడ్డూ ప్రసాదాలకు సంబంధించి పులిహోర గానీ అమ్మవారి లడ్డూని చాలా పవిత్రంగా భావిస్తారు. భక్తులు ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లి బంధువులకు పంచే ఆచారం ఉంది, ఇక్కడ నుంచి ప్రసాదం తీసుకెళ్లి. సో దానికి సంబంధించి కూడా ప్రసాదం కౌంటర్లని కొంత పెద్దగా చేసే కార్యక్రమాన్ని కూడా ముందు పెట్టుకున్నారు. సో ప్రస్తుతం పార్కింగ్ వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు బాసర్లో. అమ్మవారి టెంపుల్ కి రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు, 2 వీలర్ ఏదైనా కూడా అక్కడనే పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కొంత పార్కింగ్ సంబంధించిన వ్యవస్థని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్కింగ్ మొత్తం కూడా సోలార్ సిస్టమ్ ద్వారా మొత్తం కూడా విద్యుత్ ఉత్పత్తి విధంగా సోలార్ ప్యానల్స్ అని లాంటివి ఏర్పాటు చేయడానికి పూర్తిగా ఒక రకమైన ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భారీ వృక్షాలని ప్లస్ పూలవనాల్ని కూడా అమ్మవారి క్షేత్రం అందంగా కనిపించాలి, శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మవారి క్షేత్రం. సో పెద్ద పెద్ద వృక్షాలని కూడా నాటబోతున్నారు. పూల క్షేత్రంగా అమ్మవారి ఆలయం ఫ్యూచర్ లో ఇంకా అందంగా కన్ను చూపులకు మొత్తం కూడా అందంగా కనిపించే విధంగా నిర్మాణం చేయాలన్నది ఒక రకమైన సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు కూడా మనకు చాలా స్పష్టమవుతుంది. సో పుష్కర ఘాట్లకు సంబంధించి కూడా ఈ దీంట్లో బాసర డెవలప్మెంట్ టెంపుల్ సంబంధించిన మాస్టర్ ప్లాన్ లో లేదు, కానీ వచ్చేడాది పుష్కరాలనే దానికి సపరేట్ నిధులు కేటాయించే అవకాశం ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలో 2-3 పుష్కర ఘాట్లు ఇప్పటికే గత పుష్కరాల్లో నిర్మాణం జరిగినాయి. సో అవన్నీ కూడా కొంత పనికి రాకుండా ఉన్నాయి. ఆ ప్రాంతంలో కొంత పుష్కర ఘాట్లు కానీ ఈసారి గోదావరి పుష్కరాలకు కూడా గత పుష్కరాల టైంలో చూసాం చాలా భారీ మొత్తంలో భక్తులు తరలి వచ్చారు. సో ఈసారి కూడా ఆ పుష్కరాలకు సంబంధించి కూడా పుష్కర ఘాట్లు, ఆ ప్రాంతంలో భక్తులకు స్నాన గదులు, బట్టలు మార్చుకునేందుకు రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా కొంత చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మరోవైపు ప్రస్తుతం బాసర అమ్మవారి క్షేత్రంలో ఎవరు వచ్చినా కూడా చాలా దగ్గర వరకు వాహనాలు లోపల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది ప్రస్తుతం. సో ఫ్యూచర్ లో అలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి క్షేత్రంలో ఎలాంటి వాహనాలు, ఎంత పెద్ద వీఐపీ అయినా వాహనాన్ని అనుమతించబోమని చెప్తున్నారు. తిరుమల తరహాలో అక్కడ ఎక్కడైతే నియమ నిబంధనలు ఉన్నాయో, అక్కడ ఎలాంటి ఆచారాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాటించే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలు పార్కింగ్ లోనే విఐపీలు కానీ ఎవరైనా సాధారణ భక్తులు పార్కింగ్ లో వాహనాలు పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఈవీ వెహికల్స్ ద్వారా అమ్మవారి టెంపుల్లోకి వెళ్లే అవకాశం కూడా ఆ విధంగా చర్యలు అయితే చేపడుతున్నట్లుంది. సో చాలా వరకు గతంలో కొంత మాస్టర్ ప్లాన్ లో లేని అంశాలు కూడా పొందుపరిచినట్టు తెలుస్తుంది అమ్మవారి దర్శనాల విషయానికి. సో రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.